మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి మంచిగా ఉండడమే ఆ యువతి చేసిన తప్పైంది. చివరికి ఆ వ్యక్తే ఆమె ప్రాణాలు తీశాడు. ఈ దారుణమైనటువంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో చోటు చేసుకుంది. 5 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆటో డ్రైవర్ సన్నిహితంగా ఉంటున్నట్లుగా తెలిసింది. అయితే ఇటీవల కాలంలో తనను దూరంగా పెట్టిందనే కోపంతో ఆటో డ్రైవర్ ఆమెపై కత్తితో దాడి చేసినట్టుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్నటువంటి డ్రైవర్ కోసం ఇప్పుడు గాలిస్తున్నారు. ఆటో డ్రైవర్కు ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్య ఉదాంతం ఇప్పుడు కలకలం రేపుతుంది. అనంతవాణి అనే మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంకా వివాహం కాలేదు తనకి. అయితే అనంతవాణికి అదే మండలానికి చెందినటువంటి శ్యాంబాబు అనేటువంటి ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. 5 ఏళ్ల కిందట పరిచయం ఏర్పడగా శ్యాంబాబుతో అనంతవాణి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆటో డ్రైవర్ శ్యాంబాబుకు అప్పటికే పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. శ్యాంబాబు భార్య దుబాయ్లో ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే శ్యాంబాబుకు అనంతవాణి పరిచయం అయ్యారు. అయితే గత 6 నెలలుగా అనంతవాణి శ్యాంబాబుకు దూరంగా ఉంటున్నారు. అయితే దీంతో ఆమెపై కోపం పెంచుకున్నటువంటి వ్యక్తి ఆటో డ్రైవర్ శ్యాంబాబు ఆ అమ్మాయి పైన కక్ష కట్టాడు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో అనంతవాణి ఇంటికి వెళ్ళాడు శ్యాంబాబు. అక్కడ అనంతవాణితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అడ్డు వచ్చిన అనంతవాణి తండ్రిని తోసేసి ఆమె పొత్తి కడుపులో బలంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో అనంతవాణి తీవ్రంగా గాయపడగా ఆమె తండ్రి వెంటనే భీమవరం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అనంతవాణి చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అనంతవాణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న భీమవరం గ్రామీణ పోలీసులు శ్యాంబాబు కోసం ఇప్పుడు గాలిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇకపోతే అనంతవాణి తండ్రి దివ్యాంగుడు, తల్లి అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యారు. ఆమె ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను పోషిస్తున్నారు. బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కూడా నిర్మించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని దగ్గరుండి చూసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. దాడి సమయంలో తల్లిదండ్రులు అక్కడే ఉన్నా కూడా అడ్డుకునే స్థితిలో వారు లేరని కూడా స్థానికులు తెలిపారు. ఏదేమైనా కూడా ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డటువంటి ఆ వ్యక్తి శ్యాంబాబుని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. అయితే వీరి మధ్య ఎందుకు గొడవ మొదలైంది, అయితే కొద్ది సంవత్సరాలుగా వీరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పరిచయం ఎలాంటిది, ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు దర్యాప్తులో పోలీసులు వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని పూర్తిగా విచారిస్తే హత్యకు గల పూర్తి కారణాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంకా అన్ని కోణాలలో కూడా వివరాలను, సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారు. భీమవరం రూరల్ మండలం తాడేరు గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున కొత్తపల్లి అనంతవాణి అనే మహిళ మర్డర్ గురైనట్టు సమాచారం అందింది. దాని మీదట కొత్తపల్లి వెంకటేశ్వరరావు ఆయన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. త్వరలో నిందితులను పట్టుకొని తదుపరి సమాచారం తెలియజేస్తాం.